హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియో ఏంటంటే, మీరు తమ్ముళ్ళలో చూసిన విధంగా అసలు క్రికెటర్లు వాళ్ళ యొక్క ఫిట్నెస్ని ఎలా తెలుసుకుంటారో తెలుసుకున్నారండి. క్రికెటర్స్ యొక్క ఫిట్నెస్ని వాళ్ళ సీజన్ స్టార్ట్ అయ్యే ముందు చెక్ చేస్తారు. ఒకవేళ ఫిట్నెస్లో పాస్ అయితే వాళ్ళు టోర్నమెంట్కి టూర్లో వెళ్తారు. అదే ఫెయిల్ అయితే వాళ్ళు స్క్వాడ్ నుంచి డ్రాప్ అవడం జరుగుతుంది. ఓకేనా? సీజన్ స్టార్ట్ అవడం అంటే ఇప్పుడు సపోజ్ మన ఆంధ్రాలో తీసుకున్నట్టుగైతే ఏప్రిల్లో సీజన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏప్రిల్ సపోజ్ అండర్-19 సెలక్షన్స్ చూసుకున్నట్టుగైతే 10వ తారీఖు లోపు స్టార్ట్ అవుతాయి. సెలక్షన్స్ అయినా ఒక 15 days ఆర్ 1 weekలో ప్రాబబుల్స్ టీమ్ తీస్తారు. అంటే సెలక్షన్స్ సపోజ్కి 120-150 మెంబర్స్ వస్తే అందులో నుంచి ఒక 30 మెంబర్స్ని కానీ లేదా 45 మెంబర్స్ని తీసి 2 teams కానీ 3 teams కానీ తీసి వాళ్ళకి మ్యాచెస్ పెడతారు. దాన్ని డిస్ట్రిక్ట్ ప్రాబబుల్ మ్యాచెస్ అంటారు, లేదా సెలక్షన్ మ్యాచెస్ అంటారు. అందులో ఎవరైతే పర్ఫార్మెన్స్ చేస్తారో 15 మంది లేదా విత్ స్టాండ్ బై 20 మెంబర్స్ని టీం తీస్తారు, డిస్ట్రిక్ట్ టీం. సో వాళ్ళందరికీ ఫిట్నెస్ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఓకేనా? ఈ ఫిట్నెస్ టెస్ట్ పేరు యోయో టెస్ట్ అంటారు. దాన్ని యోయో టెస్ట్ ఏంటో తెలుసుకున్నారండి. ఓకేనా? యోయో టెస్ట్ అనేది 1970లో కనుగొనడం జరిగింది. కానీ మన ఇండియాలో 2017లో బీఎస్సీ ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. ఓకేనా? అసలు యోయో టెస్ట్ అంటే ఏంటి, ఎన్ని మీటర్స్ దాన్ని ఉంటుంది, అసలు మొత్తం అంతా తెలుసుకున్నారండి. యోయో టెస్ట్ అంటే 20 meters డిస్టెన్స్లో అయితే మార్కింగ్ లేదా 2 కోన్స్ మధ్య 20 meters డిస్టెన్స్ మెజర్ చేసి పెడతారు. అండ్ 1 మొబైల్ కానీ మ్యూజిక్ బాక్స్ కానీ పెట్టుకుంటారు. దెన్ అప్పుడు మన ఫిట్నెస్ కోచ్ ఎప్పుడైతే చెప్తారో అప్పుడు మనం రన్ చేయడం స్టార్ట్ చేయాలి. మనం ఏ అండ్ బి పాయింట్ అనుకుంటే ఏ నుంచి బి వచ్చి అండ్ బి టు ఏ రివర్స్ వస్తే దాన్ని ఒక షటిల్ కంప్లీట్ అయ్యింది అనుకుంటాం. అండ్ అలా లెవెల్ అప్ అయ్యే కొద్దీ మనకి ఆ బీప్ సౌండ్ అనేది టైం తగ్గుతుంటుంది. సో అప్పుడు మనం ఎఫర్ట్ ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ 11:05 తర్వాత దాని ఫాలో ఆన్లో 11:09 ఉంటుంది. 11:09లో కూడా ఒక షటిలే ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ ఫాలో ఆన్ డైరెక్ట్గా 11, 12, 13, 14 అండ్ ఎక్స్ట్రా 11:11లో 2 ఉంటాయి షటిల్స్. అండ్ 11:12లో 3 షటిల్స్ ఉంటాయి. 11:13లో 4 షటిల్స్ ఉంటాయి. అండ్ 11-14 అండ్ 14 ఎక్సెస్ మిగతా వీటికి 8 షటిల్స్ ఉంటాయి. అంటే షటిల్స్ అంటే చెప్పాను కదా, ఈ పాయింట్ టు ఈ అండ్ మళ్ళీ రిటర్న్ రావడం ఒక షటిల్ అయినట్టుగా. అలా 14 పాయింట్ తర్వాత 14.1, 14.2, 14.3 అండ్ ఎక్సెస్ 14.8 వరకు వెళ్తుంది. దాని తర్వాత 15లోకి వెళ్తాం అనమాట, level 15. సో అలా హైయెస్ట్ లెవెల్ level 23 ఉంటుంది. ఓకేనా? ఏ టెస్ట్లో ప్రతి షటిల్కి మధ్యలో 10 seconds రికవరీ టైం ఉంటుంది. ఓకేనా? అండ్ మన ఎప్పుడైతే ప్లేయర్ వెళ్ళి రావడం అనేది బీప్ సౌండ్ లోపు వెళ్ళి వచ్చేయాలి, కంప్లీట్ చేసేయాలి. అండ్ ఎప్పుడైతే కంప్లీట్ చేయలేడో దాన్ని ఫస్ట్ వార్నింగ్ ఇస్తారు అప్పుడు ఫిట్నెస్ కోచ్. అలా 3 warnings అయితే ప్లేయర్ డిస్క్వాలిఫై అయిపోయినట్టు గేమ్. అండ్ బీసీఎల్ రూల్స్ ప్రకారం 16.1 అనేది క్వాలిఫైయింగ్ స్పీడ్. ఓకేనా? మన ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం మన క్వాలిఫైయింగ్ అనేది 16.1 అని చెప్పాను కదా. దాన్ని ఇప్పుడు మన ఇండియాలో ఎవరు హైయెస్ట్ చేశారు అండ్ ఎవరు ఫిట్నెస్ ఏంటి అని తెలుసుకుందాం. ఓకేనా? మనం అందరం విరాట్ కోహ్లీ గారు ఫిట్నెస్ ఎక్కువ ఫిట్టెస్ట్ ప్లేయర్ అనుకుంటుంటాం కదా. అండ్ 2018లో విరాట్ కోహ్లీ హైయెస్ట్ 19 చేశారు. అంటే అతని స్కోరు level 19, అంటే 19 స్కోరు. కానీ ఆయనకన్నా ముందే 2017లో మనీష్ పాండే 19.2 చేశాడు. అండ్ 19.3 వీరేంద్ర సెహ్వాగ్ గారి మేనల్లుడు మయాంక్ దాగర్ అనే ప్లేయర్ 19.3 చేశాడు. అండ్ హార్దిక్ పాండ్యా 19 చేశారు. ఆశీష్ నెహ్రా 18.5. అండ్ అందరికన్నా హైయెస్ట్ రీసెంట్గా 2023లో 21.1 మయాంక్ అగర్వాల్ చేశారు. సో వీళ్ళు ఫిట్నెస్ పరంగా ఫిట్గా ఉన్నా సరే విరాట్ కోహ్లీ గారికి వీళ్ళ మిగతా ప్లేయర్స్కి కంపారిజన్ చేస్తే విరాట్ కోహ్లీ గారు ఏ టైంలో ఎలా రెస్పాండ్ అవ్వాలి, స్కిల్ పరంగా అండ్ ఫిట్నెస్ పరంగా అండ్ మైండ్ సెట్ పరంగా అంత స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత సక్సెస్ఫుల్ అయ్యగలిగారు మిగతాతో కంపేర్ చేసుకున్నట్టుగైతే ఫిట్నెస్ పరంగా కూడా. అండ్ దెన్ ఓకే, ఈ వీడియోకి ఇంతే. వీడియో మీకు క్లారిటీగానే యోయో టెస్ట్ అంటే ఏంటి అండ్ ఫిట్నెస్ ఎలా కొలుస్తారు, ఎవరు ఫిట్నెస్ ఏంటి అని మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ అండ్ నా కంటెంట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.